ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సాల్సా డాన్స్ ఫామ్ తో నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి సహృద రెడీగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. జిల్లా 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 నీది జిల్లా ఏ జిల్లా జిల్లా ఓ పిల్ల నీది జిల్లా ఏ జిల్లా ముంగోలో ఓరగల్లా 23 జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా 24 నీ నడుము మొలక అయితే చాలులే 25 నిమిషాలలోనే కట్టి తగిడదా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఒంగోలు ఓరగల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఒంగోలు ఓరగల్లా పూరు జంక్షన్ లోకొచ్చేస్తే నిన్నట్ట సింగపూరు సిగ్నల్ నే దాటిస్తా నువ్వట్ట మనసాపూరు సెంటర్ లో మాటిస్తే నేనట్ట సరసాపూరు సంతల్లో వాటేస్తా కమ్మేస్తాను కోక కుర్చో రాజేస్తాను రాని మంది ఊరిస్తాను ఊపేసుకుంటూ ఉడికిస్తానులే ఉడిపిస్తాను ముక్తాపురంలో చేరుస్తాను సోకులాడ సాగించాలి హింసాచలంలో తగిట ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఒంగోలు ఓరగల్లా నీలోని అందం చందం అదిరే బాధవుతుంటే నాలోని అర్థం మొత్తం ముదిరే బాధైపోతా నువ్వట్ట కన్నే కొట్టి కిల్లూరు రమ్మంటే నేనట్ట మూతే కట్టి ఒళ్ళూరు రాసేస్తా చంపపేట సరిహద్దు దాటి ఎదవుల పాడు చేరుకుంటా ఆపై నేను ఒడివాడలోనే ఒకటవుతానులే పగలే గాని ట్రైన్ గాని ఎదురా నగరనట్ట పక్కల పల్లె పడి మేడలోనే తగిట ఎప్పుడు మొదలైంది ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు. పాట స్పీడ్ గా ఉంది, పర్ఫార్మెన్స్ అంతకన్నా స్పీడ్ గా ఉంది. సూపర్. థ్యాంక్ యూ అన్న. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది సహృద పర్ఫార్మెన్స్? సహృదయ మాస్టర్ ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అమ్మా. థ్యాంక్ యూ మిస్టర్. జగదీష్ బాగా చేసావురా. చేతన్ నువ్వు ఫామ్ తీసుకున్నప్పుడు అంటే తను చేస్తుంది కానీ కరెక్ట్ గా సాల్సా పోజెస్ రావట్లా. అవి కొన్ని చోట్ల అవి కొన్ని చూసుకోండి. ఇట్ కెన్ బి బెటర్. బాగుంది. ప్రణీత గారు? నాకైతే యాజ్ అ నార్మల్ ఆడియన్స్ నాకు చాలా నచ్చింది. బికాస్ ఆ లిఫ్ట్స్ అండ్ ట్రిక్స్ అనేది ఈజీ కాదు. బట్ ద కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ ఇన్ హిమ్ అండ్ హీ ఆల్సో లిఫ్టెడ్ అండ్ ఆల్సో రిస్కీ అని అనిపించింది కొంచెం. ఎస్పెషలీ ద బ్లూ సాష్ పెట్టుకునే ఒక లిఫ్ట్. సో నాకైతే చాలా నచ్చింది టు బి ఆనెస్ట్. మీ ఫస్ట్ టైం సాల్సా అంటే ఎవరు నంబరు, అంత బాగుంది. థ్యాంక్ యూ. రైట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. బట్ బిఫోర్ దాట్ మాస్టర్ అండ్ ప్రణీత గారు ఒక్కసారి సహృద వాళ్ళ మమ్మీని స్టేజ్ మీదకి పిలవాలనుకుంటున్నాను. సహృద వాళ్ళ అమ్మగారు వెల్కమ్ అండి. మీ అమ్మాయి డాన్స్ చేస్తున్నంత సేపు చూసాము, మీరు నిల్చునే చూస్తూ ఉన్నారు, చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మీ అమ్మాయి ఇంత కష్టపడి ఇలా పర్ఫామ్ చేస్తోంది, అందరు మెప్పు కూడా పొందుతోంది ఇలాంటి ఒక పెద్ద స్టేజ్ మీద? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అది నా కడుపున ఉండడం నాకు అదృష్టం.
ఇంత హార్డ్ వర్క్ అంటే అది చేయగలదా లేదా అని నేను ఫస్ట్ రోజే డీకి వెళ్దామని చెప్పేసి అన్నప్పుడే వద్దు స్టడీస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి కదా 8th స్టాండర్డ్కి వచ్చావని చెప్పేసి ఆలోచించాను. ఏడ్చేసింది అమ్మ ప్లీజ్ వెళ్దాం, ఇది ఒక్కటి ఒప్పుకో అంటే నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసింది, ఏడ్చేసింది కూడా. ఈ పర్ఫార్మెన్స్ నేను చూసాను రిహార్సల్స్ లో, జస్ట్ నేను రియల్లీ షాక్ అయిపోయాను. ఇంత సీరియస్ గా అంటే హార్డ్ వర్క్ చేస్తుందా అని చెప్పేసి అనిపించింది. బట్ ఇప్పటికీ నాకు షివర్ అవుతూనే ఉంది పర్ఫార్మెన్స్ చూసి. చాలా దెబ్బలు తగిలించుకుంది, ఇక్కడ ఎల్బో కూడా చాలా పెద్దగా తగిలేసరికి బోన్ ఏమైనా ఫ్రాక్చర్ వచ్చిందేమో అని చెప్పేసి భయపడిపోయి ఏడ్చేసాను నైట్. ఓకే ఏం కాదమ్మా ఏం లేదు చిన్నది అని చెప్పేసి అంది. ఎందుకంటే దానికి డాన్స్ అంటే అంత ఇష్టం. బట్ వీళ్ళందరితోనే ఈ కాంపిటీషన్ అవ్వలేదేమో అని భయపడిపోయి వద్దు నాన్న చూద్దాం ఫర్దర్ గా ఇంకా నెక్స్ట్ అని చెప్పేసి ఆలోచించా. వాళ్ళంతా పెద్దవాళ్ళు కదా, నువ్వు చిన్నదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, వాళ్ళని బీట్ చేయడం కష్టం అని చెప్పేసి ఆలోచించా. ఇప్పుడు దాని హార్డ్ వర్క్ చూస్తుంటే అది నా కడుపును పుట్టినందుకు నాకు దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది ఏ తల్లికైనా. చాలు సహృద ఏంటో ఆడియన్స్ కి చాలా మందికి తెలుసు. దాని హార్డ్ వర్క్ కి నిజంగా నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోలేనేమో. అమ్మ మీకు సహృద ఇంతకు ముందు చెప్పిందో లేదో తెలియదు కానీ డి సహృద అంటే మా ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నారు. నేను సహృదకి చెప్పాను ఒక స్కెడ్యూల్లో, చెప్పావు అమ్మగారికి తను పడుతున్నటువంటి కష్టం, తను పెడుతున్నటువంటి ఎఫర్ట్ అంతా కూడా ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. అండ్ ఆ రోజు చెప్పాం షీ విల్ డెఫినెట్లీ మేక్ యూ ప్రౌడ్. షీ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కంటెస్టెంట్స్ ఇక్కడ, అవునా కదా? ఎవ్రీబడీ సేస్ ఇట్. అమ్మో సహృద చాలా బాగా చేస్తుందన్న అంటుంటారు. Yes, you definitely deserve this. And also judges, నాకు తెలిసి ఉన్న విషయం ఏంటంటే సహృద హీల్స్ తో చేయాలి. యాక్చువల్లీ సాల్సా అంటే ఆ హీల్స్ ఆ స్టైల్ ఉంటుంది కదా, ఆ హీల్స్ తోనే ప్రాక్టీస్ చేసి తనకి స్కిన్ పీల్ అయిపోయింది. స్కిన్ పీల్ అయ్యి బ్లడ్ రావటం అవన్నీ జరిగింది. అండ్ నెక్ మూమెంట్ ఒకటి చేశారు కదా చున్నీతోనో వాట్ ఎవర్, అది చేసినప్పుడు చాలా సార్లు పడి తన చిన్ కూడా దెబ్బ తగలటం జరిగింది. యాక్చువల్లీ అదంతా మాకు తెలియకుండా ఇక్కడ పర్ఫార్మ్ చేసావు కదా, గ్రేట్ సహృద, రియల్లీ. థాంక్యూ సో మచ్ అన్న. జడ్జెస్ ప్లీజ్ మీ సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ సహృద, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. సో మరి ఇవాల్టి మూమెంట్ ఆఫ్ ది డే ఏంటో చూసేద్దాం. స్వయంగా వాలే వాకిటవరంగా నీవు సే అది తెలిపే మౌనంగా మది మురిసే. సో చూశారు కదా, ఇది మూమెంట్ ఆఫ్ ద డే. ఈ మూమెంట్ ని రీల్స్ అండ్ షార్ట్స్ గా క్రియేట్ చేసి #D అని చెప్పి మెన్షన్ చేసి కింద కనిపిస్తున్నటువంటి మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ట్యాగ్ చేస్తే అందులోంచి ఒక్క లక్కీ విన్నర్ కి మా డి ఫ్యామిలీతో మరి డి సెట్ లో మాతో స్పెండ్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది. ఆల్ ద బెస్ట్.